వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను క్యారెట్ మిల్క్ షేక్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొందరు పిల్లలు క్యారెట్ తినేకి అంతగా ఇష్టపడుతూ ఉండరు కదా, ఇలా మిల్క్ షేక్స్ అయితే చాలా ఇష్టంగా తాగేస్తారు కదా. ఇలా క్యారెట్తో మిల్క్ షేక్ చేసి పెట్టేస్తే చాలా ఇష్టంగా తాగేస్తారనమాట. తప్పకుండా ఇలా ట్రై చేసేసేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక క్యారెట్ని తీసేసుకున్నాను. నీట్గా వాష్ చేసేసి ఇలా పీలప్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ కాసేపు ఉడికిస్తాను అనమాట క్యారెట్ని. మీరు కావాలనుకుంటే పచ్చిదైనా గ్రేట్ చేసేసి తురిమి వేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ కాసేపు ఉడికించేసి తర్వాత మిల్క్ షేక్ చేసేటప్పుడు వేసేస్తాను అనమాట. చూసారు కదా, ఇలా పీసెస్లా కట్ చేసేసుకొని ఒక చిన్న గిన్నెలోకైనా వేసుకొని ఉడికించుకోవచ్చు, లేదు అంటే కుక్కర్లో అయినా వేసేసుకోవచ్చు. ఒక విజిల్ పెట్టేస్తే సరిపోతుంది. ఇవి జస్ట్ మునిగేలా వాటర్ వేసేసి కాసేపు బాయిల్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేసుకోండి. తర్వాత చల్లగా అయ్యే వరకు పక్కకు వదిలేసేయాలి. ఇక్కడ కాజు అలాగే బాదంని కూడా నానబెట్టేసాను. బాదంకి పైన పొట్టు తీసి పెట్టేశాను అనమాట. నానిన తర్వాత మీరు ఈవినింగ్ అలా చేసుకోవాలి అనుకుంటే ఆఫ్టర్నూన్ అలా నానబెట్టేసేయండి. 4 to 5 అవర్స్ వరకు నానబెట్టుకోండి, సరిపోతుంది. తర్వాత ఈ రెండింటిని కలిపి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. జ్యూసర్ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. తర్వాత ఇందాక మనం ఉడికించి పెట్టుకున్నాం కదా క్యారెట్ ముక్కలు, అవి వాటర్తో సహా, వాటర్ ఉంటే అవి కూడా వేసేసుకోవాలన్నమాట. వాటర్ పడేయకూడదు అసలు. తర్వాత ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి, కొంచెం యాలకుల పొడి, అలాగే స్వీట్నెస్ కోసం బెల్లం వేసేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పాలు 2 గ్లాసుల వరకు కాచి చల్లార పెట్టుకొని వేసేసుకోవాలన్నమాట. సమ్మర్లో మనకి చల్లగా తాగాలనిపిస్తుంది కదా, దానికోసం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పాలని కాంచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టి వేసేసుకోండి, సరిపోతుంది. చల్లగా ఉంటాయి. లేదు చల్లగా అవసరం లేదనుకునే వాళ్ళు కాంచి చల్లార పెట్టి డైరెక్ట్ అయినా వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ క్యారెట్ మిల్క్ షేక్ చేయడం ఎంత ఈజీనో, చాలా ఈజీ అనమాట. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలానే అయినా తాగేసేయచ్చు, లేదు అంటే మీరు డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకొని తాగేసేయచ్చు అనమాట. అలా కొందరు ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అలా అయినా తాగేసేయచ్చు. ఎవరికి ఎలా నచ్చితే అలా తాగేసేయచ్చు అనమాట. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.